హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు న్యాచురల్ ట్యూటోరియల్స్. ఫ్రెండ్స్, మనం ఈ వీడియోలో వాట్సాప్ ట్రిక్స్ గురించి తెలుసుకుందాం. ముందుగా మీరు ఇలాంటి టిప్స్ అండ్ ట్రిక్స్ వీడియోస్ ఎన్ని కావాలన్నా నా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఇక్కడ సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు. అలాగే నా వెబ్సైట్లోకి వెళ్ళి కూడా నా వీడియోస్ అన్ని మీరు చూడొచ్చు. సో ఇది నా వెబ్సైట్ www.naturaltutorials.in. సో అందులో మీరు నా యూట్యూబ్ ఛానల్ లింక్ కూడా ఇందులో ఉంటుంది. సో దాన్ని సబ్స్క్రైబ్ చేసి మీరు లేటెస్ట్ అప్డేట్స్ పొందొచ్చు. సో ఇప్పుడు మనం వాట్సాప్లోకి వెళ్దాం. ఇది వాట్సాప్ అనమాట. వాట్సాప్లో కొత్తగా వచ్చిన ఫీచర్ ఏంటంటే స్టేటస్. ఇలా స్టేటస్ పెట్టి మనం ఈ స్టేటస్లో 24 hours స్టేటస్ అనేది మనం యాడ్ చేసుకోవచ్చు. దాని స్టేటస్ ఎవరు చూసారు అన్నీ మనం చేసుకోవచ్చు ఇందులో. సో ఫస్ట్ మనం అకౌంట్ సెట్టింగ్స్లోకి వెళ్దాం. అకౌంట్ సెట్టింగ్లో ప్రైవసీ ఉంటుందండి. ఈ ప్రైవసీలో మీరు ఎవరైనా బ్లాక్ చేయొచ్చు. మీ స్టేటస్ కానీ, మీ అబౌట్ కానీ, మీ లాస్ట్ సీన్ కానీ ఎవరెవరు కనిపించారో మీరు ఇందులో ప్రిఫరెన్సెస్ పెట్టుకోవచ్చు. ఇలా ప్రిఫరెన్సెస్ పెట్టుకున్న తర్వాత మీరు వాళ్ళకు మీ ప్రిఫరెన్సెస్ ప్రకారమే మీ వాట్సాప్ డాటా అనేది కనిపిస్తుంది. ఒక సెక్యూరిటీకి వెళ్దాం. సెక్యూరిటీకి వెళ్తే రీసెంట్గా సిబిఐ వాళ్ళు చేసే దాని గురించి ఎండ్ టు ఎన్క్రిప్షన్ అని చెప్పేసి వచ్చింది. ఇప్పుడు అది పెద్దగా ఎవరు యూజ్ చేయట్లేదు. సో మనకి పెద్దగా అవసరం లేదు మనకు. సో ఇప్పుడు చైన్ నెంబర్ ఉంటుంది ఇందులో. ఈ నెంబర్ నుంచి ఏ నెంబర్ చేంజ్ కావాలంటే డిలీట్ మై అకౌంట్. ఇందులో అకౌంట్ డిలీట్ చేసుకోవచ్చు. ఇప్పుడు అకౌంట్ డిలీట్ చేసుకోవాల్సి నేను. సో నేను చాట్ మెనూలోకి వెళ్తే చాట్లో ఇక్కడ వాల్పేపర్ సెట్ చేసుకోవచ్చు. మనం చాట్ బ్యాకప్, చాట్ హిస్టరీ ఇక్కడ లాస్ట్ కనిపిస్తుంది మీకు. వాల్పేపర్ కానీ చాట్ బ్యాకప్, చాట్ హిస్టరీ అండ్ అప్లికేషన్ లాంగ్వేజ్, ఎంటర్ టు సెండ్ కీ ఇలా ఉంటుంది కదండి. ఇక్కడ మీకు లాస్ట్కి ఎంటర్ కనిపించింది. నేను మెసేజ్ దాన్ని చూపిస్తాను. నోటిఫికేషన్స్ ఇది కొంచెం ఇంట్రెస్టింగ్ ఉంటుంది. మీకు ఏదైనా సౌండ్స్ రావాలన్నా, మీకు మెసేజ్ టోన్ లాంటివి చేంజ్ కావాలన్నా, పాపప్ రావాలన్నా, మెసేజ్ వచ్చినప్పుడు చిన్న బాక్స్ పాపప్ వస్తుంది, అది కావాలన్నా వైట్ కలర్లో ఇది స్నీజ్. ఇక్కడ గ్రూప్ నోటిఫికేషన్స్, కాల్ నోటిఫికేషన్స్, కాల్ వచ్చినప్పుడు మీకు ఎలాంటి రింగ్ టోన్ కావాలి, వాట్సాప్ కాల్ వచ్చినప్పుడు అలాంటివి ఇందులో ఉంటాయి. సో డేటా యూసేజ్లో మీకు ఇందులో ఇది కొంచెం ఇంపార్టెంట్. కొంతమంది చాలా గ్రూప్స్లో కానీ ఇక్కడ కానీ బయట చాలా మెసేజెస్ పెడతా ఉంటారు, చాలా వీడియోస్ పెడుతుంటారు. ఆటోమేటిక్గా డౌన్లోడ్ అయిపోయి మనం మెమరీ అనేది వేస్ట్ అయిపోతుంది. సో అలాంటప్పుడు మనం ఏం చేయాలంటే ఇక్కడ మొబైల్ డేటా మీద డైరెక్ట్గా ఏ వీడియోస్ అయితే డౌన్లోడ్ చేసుకోవాలో మనం ఇక్కడ పెట్టుకోవాలి. సో వైఫై మీద అన్ని పెట్టుకోవచ్చు అని చెప్పేసి పెట్టాము ఇక్కడ. సో అలాంటివి మనం యూజ్ చేసుకోవచ్చు ట్రిక్స్ అనేవి. సో ఇది వచ్చిన తర్వాత నెక్స్ట్ కాంటాక్ట్స్లో మీరు అందరికీ కనిపించాలా హీరోయిన్ కాంటాక్ట్స్ ఉంటాయి, అందులో ఉంటుంది. మీరు ఎవరిని ఇన్వైట్ చేయొచ్చు ఇందులో. ఇలా దీన్ని ట్యాప్ చేసి మీరు ఇన్వైట్ చేయొచ్చు ఎవరినైనా. అండ్ మీరు హెల్ప్లో పెద్దగా యూజ్ ఉండదు. సో ఇప్పుడు మనం ఒక మెసేజ్ అనేది టైప్ చేద్దాం. సో ఇక్కడ నేను కొన్ని ఎలా టైప్ చేయాలో కొన్ని కొత్తగా చూపిస్తాను. ఇది నార్మల్గా హాయ్ అని పెడితే ఇలా ఉంటుంది. నేను నార్మల్గా హాయ్ అని టైప్ చేశాను. ఇప్పుడు కొంచెం వెరైటీగా టైప్ చేద్దాం. అంటే బోల్డ్కి ఎలా టైప్ చేయాలని చూపిస్తాను. స్టార్ ప్రెస్ చేసి హాయ్ అని ప్రెస్ చేసి మళ్ళీ స్టార్ ప్రెస్ చేస్తున్నాను. ఇప్పుడు దాన్ని తేడా అంటే చూడండి, కొంచెం థిక్గా లేదు, దానికి థిక్గా ఉంటుంది. చాలా థిక్గా ఉంటుంది. అలా కాకుండా ఇంకా వేరే ఉంటాయి. _, హాయ్ మళ్ళీ _ చూడండి, ఇటాలిక్లోకి వెళ్ళిపోయింది, కొంచెం స్టైలిష్గా వచ్చింది, బెండ్ అయిపోయింది. చూసారా, ఇలా ఉంటుంది. ఇలా కాకుండా మీరు చాలా ఉంటాయి ఇంకా. ఇప్పుడు ఈ మెసేజ్ని ఎవరెవరు చూశారు అని దానికి మీరు లాంగ్ ప్రెస్ చేయండి. లాంగ్ ప్రెస్ చేసి ఇక్కడ ఐ కనిపిస్తుందా, ఐ బటన్ మీద ప్రెస్ చేయండి. ఇలా చేస్తే ఇతను ఒక్కడే చూశారు ఈ మెసేజ్. ఇలా మీకు చాలా ఆప్షన్స్ అనేవి కనిపిస్తాయి. మీకు డేటా యూసేజ్ ట్యాబ్ ఇలా ఉంటుంది. మొత్తం వాట్సాప్ అనేది కొత్తగా అప్డేట్ అయింది. డైలీ వాట్సాప్ అనేది అప్డేట్ అవుతుంది. కొత్త వర్షన్స్ వస్తూ ఉన్నాయి. మీరు ఇన్స్టాల్ చేసుకోవచ్చు. అండ్ అలాగే మీరు సపోజ్ మీకు ఈ మెసేజ్ ఉందండి, ఈ మెసేజ్ మీకు అర్థం కాలేదు, ఆర్ఎల్స్ ఈ మెసేజ్కి మీరు రిప్లై ఇవ్వాలనుకుంటున్నారు. చూడండి, మీరు ఈ మెసేజ్ ఉంది, ఈ మెసేజ్ అంటే దీన్ని మళ్ళీ మీరు గుర్తు చేయాలనుకుంటున్నారు, ఇన్స్టాల్ ఇట్ అని చెప్పేసి మళ్ళీ లింక్ ఇచ్చేసారు. ఇది కొంచెం వెరైటీగా కనిపిస్తుంది కదా. సో ఇలా ఉంటుంది అనమాట ఇది ఇంటర్ఫేస్. సో ఇది ఇక్కడ కనిపించే ఆప్షన్ ఏమో ఫార్వర్డ్ కోసం, ఇక్కడ కనిపించేది మళ్ళీ దీంట్లోనే వేరేలాగా పెట్టడం కోసం అలా ఉంటుందన్నమాట. ఇది ఎంతమంది చూసారో మళ్ళీ ఇక్కడ కనిపిస్తుంది ఇలా. సో ఫ్రెండ్స్, ఇవి అనేది కొత్తగా వచ్చిన వాట్సాప్ అప్డేట్ ట్రిక్స్. సో మీకు వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ బటన్ ప్రెస్ చేయండి. ఇంతవరకు నా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ అవ్వకుండా వెంటనే కింద కనిపించిన సబ్స్క్రైబ్ బటన్తో సబ్స్క్రైబ్ అవ్వండి. ఇలాంటి అప్డేట్ మీకు చాలా తెచ్చి పెడతాను. ఇవన్నీ వాట్సాప్ ట్రిక్స్. సో మరి నెక్స్ట్ వీడియోలో మీకు ఇంకా కొన్ని ట్రిక్స్ చెప్పబోతున్నాను. నా కొత్త రీసెర్చ్ చూసారు కదా, మనీ ఎర్నింగ్ గురించి, ఆన్లైన్లో మనీ ఎలా ఎర్న్ చేయాలో నేను 10 వీడియోస్ పెట్టాను. 10 టైప్స్లో ఉన్నాయి అవి. అలా మీకు నచ్చిన దాంతో మీరు గెయిన్ అప్ కావచ్చు. సో ఒకసారి వాటిని కూడా చూడండి. ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. సైనింగ్ ఆఫ్ ఫర్ టుడే.